హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్. నేను మీ స్వప్న. ఈ వీడియోలో బియ్య పిండితో కారం చిప్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాము. సో మీరు కూడా చూడండి. నీళ్ళు పోయినా గ్లాస్ పిండి ముందుగా గ్లాస్ నీళ్ళు తీసుకుంటున్నాము. ఇది వచ్చేసి పావుసేరు గ్లాస్ అండి. దీని కొలతగా చూపిస్తాను. స్టవ్ మీద పెట్టాను. నీళ్ళలో 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు నువ్వులు, ధనియాల పొడి 1 స్పూన్, 1/2 స్పూన్ కారం, వెన్నపూస 1 స్పూన్ నిండా వేసుకోండి. వెన్నపూస ఎక్కువగా వేస్తే బాగా గుల్లగా వస్తాయి చిప్స్. కరివేపాకుని ఇలా చిన్న చిన్నగా తరిగి వేసుకోవాలండి. ఇవన్నీ వేసినాక స్టవ్ వెలిగించుకోవాలి. దగ్గరికి వేసుకోమా, కొంచెం దూరం కొంచెం దగ్గరికి. నీళ్ళు ఇలా బాగా కాగిన తర్వాత బియ్య పిండి వేసుకోవాలి కొద్ది కొద్దిగా. సేమ్ నీళ్లు ఎన్ని వేసామో బియ్య పిండి కూడా అంతే వేస్తున్నాము. బియ్య పిండికి అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి 10 నిమిషాల పాటు వదిలేయాలి. వేడిగా ఉందా? కొంచెం చేతికి తడి చేసుకోవాలి. చెయ్యి లైట్ గా తడి చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. డిప్పలో అయితే తేలిగ్గా ఉంటుందని డిప్పలోకి తీసుకున్నాము. ఇలా స్మూత్గా ఉండేలాగా మొత్తానికి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి. కొంత సమయం తర్వాత చిన్న ముద్ద సైజ్ పిండిని తీసుకుని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. కొద్దిగా బియ్యపిండి వేసుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకుందాము. ఇలా చేసేటప్పుడు అంచుల్లో పగుళ్ళు వస్తాయండి. అవి మనం షేప్స్ కట్ చేసుకునేటప్పుడు అంచులు కట్ చేసేసుకోవచ్చు. ఇలా చేసిన చపాతీని ఫస్ట్ అంచులు కట్ చేసేస్తున్నాము. ఇలా చాక్తో అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా షేప్ కట్టర్ ఉంటుంది కదండి, స్పూన్ లాగా ఉంటుంది, దాంతో అయినా కూడా కట్ చేసేసుకోవచ్చు. అంచులన్నీ తీసేసిన తర్వాత డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మీరు ఏ షేప్స్ అయినా కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసిన వీటిని ఒక డిప్పలోకి తీసుకుంటున్నాను. ఇలా ఈ చిప్స్ సగం పైన రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు స్టవ్ మీద కడాయిలో ఆయిల్ పెట్టుకుందాము. ఇలా కట్ చేసుకున్న అంచుల్ని కూడా మనం పిండిలోనే కలిపేసుకుని మళ్ళీ చపాతీ చేసేటప్పుడు వాడుకోవచ్చు.
నూనె కాగిందో లేదో ఇలా ఒక చిప్ వేసి చెక్ చేసుకున్న తర్వాత ఇక కొన్ని బ్యాచెస్గా చిప్స్ని వేసుకుని వేయించుకోవాలి. చెక్కల్ని ఎలా అయితే మనం కాల్చుకుంటామో అట్లానే ఈ చిప్స్ని కూడా కాల్చుకోవాలండి ఆయిల్లో. ఈ కారం చిప్స్ వేయగానే నూనెలో ఇలా బుడగలు వస్తాయి. వీటిని అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. ఈ కారం చిప్స్ కాలటం అయిపోయిన తర్వాత నూనెలో బుడగలు కూడా తగ్గిపోతూ ఉంటాయండి. ఇలా నూనెలో బుడగలు తగ్గిపోయిన తర్వాత ఈ చిప్స్ని బయటకు తీసేసుకుని ఒక డిప్పలో వేస్తున్నాము. పొంగాయి కదా మంచిగానే. ఇలానే మిగతా చిప్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. మేము ఇద్దరం ఉన్నాం కనుక నేనేమో చపాతీలు చేసి ఇలా డైమండ్ షేప్లో కట్ చేస్తూ ఉన్నాను. అమ్మమో వీటిని ఫ్రై చేస్తూ ఉన్నారు. ఇదైతే సెగ తట్టుకోగలుగుతాము కదా. ఈ కారం చిప్స్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.